నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే, ఏపీలో శ్రీవారి ఆలయంలో మళ్ళీ దొంగలు పడ్డారు. ఆ దొంగలు మామూలు దొంగలు కాదు, వైసీపీ దొంగలు. గుడిని వదలలేదు, గుడిలో ఉన్న హుండీని వదలలేదు, హుండీలో ఉన్న డబ్బులు వదలలేదు. ఆ పైసలన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిన పరిస్థితి. దాదాపుగా 100 కోట్లు పరకామణిలో పైసలన్నీ కూడా సొమ్ము చేసి రియల్ ఎస్టేట్లో ఆ పైసలన్నీ పంచారని చెప్పేసి కూడా టీడీపీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా నారా లోకేష్ గారు కూడా ఈ విషయంలో ఆయన ట్వీట్ చేశారు. ఏంటి సార్, తిరుపతి తిరుమల ఎందుకు మళ్ళీ టార్గెట్ అవుతుంది, ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే పరకామణిలో డబ్బులు గోల్మాలయ్యాయి అనే వరకు వార్త. అది నేరుగా అక్కడికి వెళ్ళిపోయింది, జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళిపోయాడు అని చెప్పడానికి ఒక ప్రాపర్ సాక్ష్యం ఉండాలి కదా. ఒక ఎవిడెన్స్ లేకుండా అలా మాట్లాడేస్తే అలాగా. అంటే ఎవరి హయాంలో జరిగింది? ఇప్పుడు వీళ్ళేమి నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళేం కాదు కదా. 14 నెలల పరిపాలన దాటింది. అంటే సంవత్సరంన్నరకి చేరుకుంటున్నారు. ఇంకొక 4 నెలలు పోతే 2 ఏళ్ళు పూర్తవుతుంది వీళ్ళది. కాబట్టి ఈ టైంలో ఈ ఎక్కడ డబ్బులు వెళ్ళిపోతే జగనే, లేకపోతే ఇంకెక్కడ ఏదన్నా జరిగినా కానీ వైసీపీ హయాంలో జరిగిన దారుణాలే అవే ఎంతకాలం మాట్లాడతారు వీళ్ళు? అంటే ఒక ప్రాపర్ ఇది ఒకటి ఉండాలి కదా, ఒక విట్నెస్ ఉండాలి కదా ప్రపంచం ముందు పెట్టడానికి. ఇప్పుడు ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నాడు, దాదాపు 33,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు స్టేట్లో అని, వాలంటీర్లు ఎత్తుకుపోయి అమ్మేశారు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. దాని మీద ఆ రోజుల్లో వాలంటీర్లు రోడ్డు మీదకి వచ్చి గొడవ చేశారు. ఆయన ఫోటోలు కిందేసి తొక్కారు. మరి ఏమైపోయాయి వాళ్ళ వివరాలు, ఆ కేసులు ఏమైనా నడుస్తోందా, ప్రొసీడింగ్స్ ఏమిటి అనేది తర్వాత ఎప్పుడైనా మాట్లాడారా? ఇప్పుడు ఏపీపీఎస్సిలో జనాలకు ఉద్యోగాలకు సంబంధించి చాలా అన్యాయం జరిగింది జగన్ హయాంలో అని చెప్పి గొడవ చేశారు. దాని మీద రెక్టిఫికేషన్ ఏం జరిగింది? ఏమీ జరగలేదు కదా. అదే అధికారులు యాజ్ ఇట్ ఈస్గా అలాగే కొనసాగుతున్నారు కదా. కాబట్టి స్ట్రక్చరల్గా ఏమీ మార్పులు లేవు. కాకపోతే జరిగే ప్రతి దీనికి ఎక్కడో చోట రోజు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ మీద ఒక మాట, అంటే ఏది అరైజ్ అయినా కానీ, ఏది మొదలైనా కానీ ముందు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటం అనేది ప్రధాన కార్యక్రమం కింద మారిపోయింది వాళ్ళకి. మారిపోయి ప్రతిదానికి రేపొద్దున ఇంకేదైనా జరిగినా, అంటే సపోజు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడలేదు అనుకుందాం, దానికి కూడా జగన్మోహన్ రెడ్డే కారణం అనే పరిస్థితి. వర్షాలు ఎక్కువ పడినా జగన్మోహన్ రెడ్డే కారణం అనే పరిస్థితి. రేపు చలి పెరిగినా, ఎండ పెరిగినా జగన్మోహన్ రెడ్డే కారణం, ఆయన 5 ఏళ్ళు పరిపాలించడం వల్ల ఇలా జరిగింది అనేటువంటి వాతావరణంలో తయారైపోయారు. మీరు చెప్తున్నటువంటి పరకామణికి సంబంధించి ఏమైనా సాక్ష్యాలు బయట పెట్టారా వాళ్ళు? ఒక వీడియో బయటకు వచ్చింది. ఏంటి ఆ వీడియో? డబ్బులు పంచుతున్న వీడియో. మరి ఎవరు పంచుతున్నారు? 23లో ఏదైతే సిబ్బంది ఉన్నారో ఎవరికి పంచుతున్నారు? అంటే హుండీ పైసలన్నీ కూడా లెక్క పెడతాం కదా అక్కడ. టీటీడీకి సంబంధించిన వ్యవహారం అది. టీటీడీ వ్యవహారం అయితే ఇంతకాలం ఎందుకు, ఎక్కడికి వెళ్ళింది ఆ వీడియో? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళింది ఆ వీడియో? ఆ రోజునే డే 1. ఇప్పుడు ఆ రోజుల్లో నేతికి సంబంధించి వాళ్ళు కల్తీ చేశారని గొడవ చేశారుగా. తిరుపతి లడ్డూలో వాడుతున్నటువంటి నెయ్యిలో కొవ్వు శాతం జంతువుల కొవ్వు కలిసింది అనే పద్ధతిలో గొడవ చేశారుగా. మరి ఆ టైంలోనే ఇది కూడా బయట పెట్టేసి గొడవ చేసి ఉండొచ్చుగా. అంటే ఇప్పుడు ఇంతకాలం తర్వాత మీరు బయటకు తీసుకొచ్చి ఈ విషయాన్ని, అంటే ఒకటి చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గొప్పడు, లేకపోతే చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. మార్కెట్ ఎకానమీలో ఏ ప్రభుత్వమైనా సరే రాజకీయ వ్యాపారమే చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా అలాంటివి జరిగి ఉండొచ్చు. కానీ వీళ్ళు రెగ్యులర్గా తాము చేసేటువంటి ఏదైనా, వీళ్ళు తప్పు చేసేటప్పుడు అవతల వాళ్ళ మీద నిందేసేయటం అనేది ప్రోగ్రామ్గా మారుతోంది. ఒక పాత విషయం ఏదో తీసుకొచ్చి దాని మీద ఒక గొడవ చేసేస్తాయి, సరిపోతుంది అనుకుంటున్నారు. ఏపీపీఎస్సికి సంబంధించిన గొడవ ఏంటి, ఏమైంది? అది
ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఉద్యోగాలు రాకుండా చేశాడని గొడవ చేశారు. ఏం జరిగింది? వీళ్ళు చేసిన అనేక ఆరోపణలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. ఏ ఆరోపణకైనా సరైనటువంటి ఆధారాలతో కోర్టును ఆశ్రయించి ప్రాపర్గా కేసులు పెట్టి ప్రొసీడింగ్స్ నడిపారా అంటే ఏ ఒక్కదానికి లేదు. ఒక వేగి విమర్శ వేసేయటం, జనంలో అతని క్యారెక్టర్ని అసాసిన్ చేసేటువంటి ప్రోగ్రాంలో భాగంగా జరుగుతోంది.